మోదక్స్ రెడీ అయిపోయాయి. ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసేసుకున్నాను. చూడండి స్టీమ్ మొత్తం చుట్టూ వైపుల నుంచి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టేశారనుకోండి, కాస్త చల్లారిన తర్వాత తీస్తే మనకి ఈజీగా అందులో నుంచి వచ్చేస్తాయి. లేదంటే కొంచెం నీరు ఉంటాయి కాబట్టి అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి చల్లారిపోయింది, మన మోదక్స్ రెడీ. ఇప్పుడు మెల్లిగా చూడండి, వావ్, చూస్తే ఎలా ఉంది, మనం ఉండ్రాలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంది కదా. అంతేనండి, పేరు డిఫరెన్స్ కానీ చేయటం విధానము, పిండి ఏదైతే మనం వాడేది అంతా సేమ్. మరి నేను రెడీగా ఉన్నాను తినడానికి. మీరు సన్నగా చేసుకున్నారనుకోండి మనకి చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఉంది. అలాగే మన హాట్ కొంచెం ఎక్కువగా నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. లోపల మనం మినపప్పు వేసుకున్నాం. ఆ మినపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఆల్రెడీ మనం ఫ్రై చేసాము, మళ్ళీ స్టీమ్ చేసాము. 2 విధాలుగా లోపల మినపప్పు కుక్ అయ్యి చక్కటి టేస్ట్ వస్తుంది.